Praise the Lord. The best wishes to you and your family member in the name of God. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని నామము పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము. పాడైన ఎడారిలో వానిని కనుగొంటిని. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 10వ వచనం. He found him in a desert land. Deuteronomy 32 chapter 10 verses. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో చెప్తున్నమాట. ఒక బాటసారి తన ప్రయాణంలో ముందుకు వెళ్తున్నప్పుడు దారిలో దొంగలు అతన్ని కొట్టి పడవేసి ఉన్నప్పుడు జీవమరణ పోరాటంలో అతను ఉంటాడు. అప్పుడు ఒక మంచి సమరయునిగా మన దేవుడైన యెహోవా కొనప్రాణంతో పడి ఉన్న ఆ వ్యక్తిని రక్షిస్తాడు. అతను పడి ఉన్న స్థితిని గమనించి కనుగొని అతన్ని కాపాడుతాడు. ఇక్కడ యాజకుడు మరియు లేవీయుడు సహాయపడలేదు, కానీ కరుణాహృదయము గల మన సమరయుడైన యేసు ప్రభు వారు ఆ పరిస్థితిని గుర్తించారు, కనుగొన్నారు. కాబట్టి మన జీవితంలో కూడా కొంతమంది కొన్ని సందర్భాల్లో ఎదురవుతూ ఉంటారు. వారి యొక్క సమస్యల్లోనూ బాధల్లోనూ మనం చూచినప్పుడు వారి యొక్క కష్టాన్ని కనుగొని దేవుని యొద్ద మొరపెట్టి మనకు చేయగలిగిన సహాయము చేయాలి. అప్పుడు దేవుడు మన ప్రార్థనని ఆలకిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకెన్నో వందనములు, స్తోత్రములు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనములు తండ్రి. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరిలోనూ, మా అందరి జీవితంలోనూ ఈ వాగ్దానం వలె మేము ఇతరులకు సహాయపడే వారముగా, వారి కష్టకాలంలో మా వంతుగా మేము మొరపెట్టి వారికి సహాయపడే వారముగా ఉండునట్లు అట్టి మనసును హృదయమును దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.